23 verse 1. Jesus Christ is the Lord of all. Acts 10:36. కీర్తనలు 5:4 నీవు దుష్టతను చేసి ఆనందించి దేవుడా కాదు, చెడుతనకు నీ ఎద్దు చోటు లేదు. మన పౌరస్థితి పరలోకమున్నది. ఫిలిప్పీ 3:20. పర్వతాలు తెలిపైనను మెట్టలు తత్తరిల్లునను నా కృప నిన్ను విడిచిపోతు. యెషయా 54:10. నీ చేతులు నన్ను నిర్మించిన కృప ఏర్పరచను, నీ ఆజ్ఞలు నేర్చుకున్నట్లు నాకు బుద్ధి తెచ్చాను. కీర్తనలు 119:73. ఆయన నిజమైన దేవుని నిత్య జీవి అన్నాడు. 1 యోహాను 5:20. పర్వతాలు తొలిపోయినను మెట్టలు తత్తరిల్లిన నీ కృప నన్ను విడిచిపోదు. సమాధాన నిమిషమైన నిబంధన తొలిపోదు అని నీ యందు జాలిపడే సెలవిచ్చుచున్నాడు. మన పౌరస్థితి పరలోకమందున్నది. సింహపు పిల్లలు లేమిగలై ఆకలి గొనును. శక్తివంతుడైన వాణ్ణి ఎరగాలని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. కీర్తనలు 5:4. నీవు దుష్టతనం చూచి ఆనందించి దేవుడా కావు, చెడుతనము నాకు నీ వద్ద చోటు లేదు. పిలిపిలి రాసిన పత్రిక 3:20. మన పౌరస్థితి పరలోకమన్నది. మనము శక్తివంతుడైన వాణిని ఎరగలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. 7:13-14. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పో ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించి వారు అనేకులు. జీవమునకు పో ద్వారము ఇరుకున, దారి సంకుచితమై ఉన్నది, దానిని కనుగొని వారు కొందరే. యోబు గ్రంథము 2:28. మరియు యెహోవా యందు భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వము విడిచిటే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. దానియేలు గ్రంథము 4:3. ఆయన సూచక క్రియలు ఎంత ప్రమాణమైనవి, ఆయన అద్భుతములు ఎంత గుణమైనవి. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచుచున్నవి. ఇర్మియా గ్రంథము 29:13-14. మీరు నన్ను వెతికిన ఎడల పూర్వ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయడంలో మీరు నన్ను కనుగొందురు, నన్ను నేను మీకు కనపరుచుకొందును. ఇదే యెహోవా వాక్కు. యోహాను రాసిన మొదటి పత్రిక 5:20. మనము సత్యవంతుడైన వాణిని ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించినాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందున వరమే సత్యవంతుని ఎందున్నామో ఆయన నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. కీర్తన గ్రంథము 5:4. నీవు దుష్టతమును చూచి ఆనందించి దేవుడవు కావు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. డామికులు నీ సన్ని నిలువరేలు, పాపము చేవారందరూ నీకు అసహ్యులు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:1. సహోదర ప్రేమ నిర్వరముగా ఉన్నోనివిడి, ఆదిత్యము చేయమరొకడి, దానివలన కొందరు ఎరుగకయే దేవదూతలను ఆదిత్యము చేసిరి. కొలసి పత్రిక 3:13. ఎవడైనా తనకు హాని చేశానని ఒకడు అనుకునే ఎడల ఒకడు సంచు, ఒకనొకడు క్షమించుడి, ప్రభు మిమ్మల్ని క్షమించలాగున మీరును క్షమించుడి. తెస్సలోనిక రాసిన మొదటి పత్రిక 5:8. మనం పగటి వారమై ఉన్నాము కనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షను, శిరస్సారమును ధరించుకొందుము. ఇర్మియా గ్రంథము 1:4-5. యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. గర్భంలో నేను నిన్ను రూపమునిపై నేను ఎరిగితిని, నీవు గర్భంలో బయలుపడుకోమునిపై నేను ప్రశ్నించిన జనములకు ప్రవక్తగా నేను నియమించి తిని. యెషయా గ్రంథము 54:10. పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు. కీర్తన గ్రంథము 34:17-18. నీతిమంతులు మొరపెట్టగా ఆయన ఆలకించును, వర్షములన్నిటిలో వారిని విడిపించును. విరిగిన హృదయము గలవారిని యెహోవా ఆసనుడు, నలిగిన మనసు గలవైన ఆయన రక్షించును. రోమిలకు రాసిన పత్రిక 13:13. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు, కామ విలాసమైనను పోకే చేష్టనైనను లేకయు, కలయమైనను మస్తరమైనను లేకయు, పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందుము.
ఫిలిప్పి 4:8 మెట్టుకు సోదరులారా, ఏ యోగ్యతమైనను మెప్పైనను ఉండి నెడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి. ఎఫెసీ 5:4 కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలెను కానీ మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరాసక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. సామెతల గ్రంథము 1:33 నా ఉపదేశములను అంగీకరించి వాడు సురక్షితంగా ఉండును, కానీ వాడు కీడు వచ్చిన భయము లేక నెమ్మదిగా ఉండును. యోహాను రాసిన మొదటి పత్రిక 3:15 తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు, ఏ నరహంతకుని యందు నిత్య జీవం ఉందని మీరు ఎరుగుదురు. పేతురు రాసిన మొదటి పత్రిక 5:6 దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దినమనస్కులై ఉండుడి. యోహాను రాసిన మొదటి పత్రిక 2:15 ఈ లోకంనైనను లోకంలో ఉన్న వాటినైనా ప్రేమింపకుడి, ఎవడైనాను లోకమును ప్రేమించిన తండ్రి ప్రేమ వానిలో ఉండదు. రోమిలకు రాసిన పత్రిక 8:13 మీరు శరీరానుసారముగా ప్రవర్తించినడల చావవలసిన వారి ఉందురు కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపినడల జీవించెదరు. పేతురు రాసిన మొదటి పత్రిక 4:8 ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి. కీర్తన గ్రంథము 101:1-2 కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును. యెహోవా వలన నాకు సహాయం కలుగును, ఆయన భూమి ఆకాశమును సృజించును అండు. దానియేలు గ్రంథము 2:21 ఆయన కాలములను సమయములను మార్చివాడేయండి, రాజులను త్రోసివేసి నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకను జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునై ఉన్నాడు. ఆదికాండము 1:1-2 ఆదియందు దేవుడు భూమి ఆకాశాలను సృజించును, భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉన్నను, చీకటి అగాధ జలములపైన కమ్మినను, దేవుని ఆత్మ జలములపై ఎల్లాడుచున్నెను. యెషయా గ్రంథము 26:3 ఎవని మనసు నీ మీద అనుకొనెనో వానిని నీవు పూర్వశాంతి గల వానిగా కాపాడుదువు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. మత్తయి 7:13-14 ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనముకు పో ద్వారము వెడల్పును ఆ దారి విశాలమునే ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పో ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునే ఉన్నది, దాన్ని కనుగొనవారు కొందరే. యోబు 28:28 మరియు యెహోవాయందు భయభక్తుల జ్ఞానమనియు దుష్టత్వం విడిచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. దానియేలు 4:3 ఆయన సూచక్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి, ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచున్నది. ఇర్మియా 29:13-14 మీరు నన్ను వెతికినలా పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయనల్లా మీరు నన్ను కనుగొందురు, నన్ను నేను మీకు కనపరుచుకుందును. ఇదే యెహోవా వాక్కు. యోహాను రాసిన మొదటి పత్రిక 5:20 మనము సత్యవంతుడైన వానిని ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున వారమై సత్యవంతుని అందున్నాము. ఆయన నిజమైన దేవుడు, నిత్య జీవమునై ఉన్నాడు. కీర్తనలు 5:4-5 నీవు దుష్టత్వము చూచి ఆనందించు దేవుడవు కావు, చెడుతనమునకు నీ వద్ద చోటు లేదు, డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు, పాపము చేయు వారందరూ నీకు అసహ్యులు. హెబ్రీ 13:1 సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయమరుకుడి, దానివలన కొందరు ఎరుకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. కొలస్సీ 3:13 ఎవడైనాను తనకు హాని చేసినని ఒకడు అనుకొనిన ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి, ప్రభు మిమ్మును క్షమించులాగున మీరును క్షమించుడి. ఇర్మియా 1:4-5 యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీ గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని, నీవు గర్భంలో బయలుపడక మునిపే నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. కీర్తనలు 13:17-18 నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. నలిగిన హృదయం గల వారికి యెహోవా ఆసనుడు, విరిగిన మనసు గల వారిని ఆయన రక్షించును. కీర్తనలు 121
1-2 వచనాలు. కొండల తట్టు నేను కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును? యెహోవావలనే నాకు సహాయము కలుగును. ఆయనే భూమి ఆకాశములను సృజించినవాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనము. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు, ఏ నరహంతకుని యందును నిత్యజీవం ఉండదని మీరు ఎరుగుదురు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనము. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి రమ్యమైనవో వాటి మీద ధ్యానముంచుకొనుడి. అధ్యాయము 13-14 వచనాలు. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొనువారు కొందరే. యోబు 28వ అధ్యాయము 28వ వచనము. మరియు యెహోవాయందలి భయభక్తులే జ్ఞానమనియు, దుష్టత్వం విడుచుటే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. దానియేలు 4వ అధ్యాయము 3వ వచనము. ఆయన సూచక్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు నిలిచుచున్నది. ఇర్మీయా 29వ అధ్యాయము 13-14 వచనాలు. మీరు నన్ను వెతికిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు, నన్ను నేను మీకు కనపరుచుకొందును. ఇదే యెహోవా వాక్కు. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 20వ వచనము. మనము సత్యవంతుడైన వానిని ఎరగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని అందున్నాము. ఆయన నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. కీర్తనలు 5వ అధ్యాయము 4-5 వచనాలు. నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కాదు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. దాంభికులు నీ సన్నిధిని నిలవలేరు, పాపము చేయవారందరూ నీకు అసహ్యులు. హెబ్రీ 13వ అధ్యాయము 1వ వచనము. సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరవకుడి, దాని వలన కొందరు ఎరగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. కొలస్సీ 3వ అధ్యాయము 13వ వచనము. ఎవడైనను తనకు హాని చేసనని ఒకడనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి, ప్రభు మిమ్మును క్షమించులాగున మీరును క్షమించుడి. తెసలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము. మనము పగటివారమై ఉన్నాము గనక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణను శిరస్త్రారమును ధరించుకొందుము. ఇర్మీయా 1వ అధ్యాయము 4-5 వచనాలు. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. గర్భంలో నేను నిన్ను రూపింపక మునుపే నేను ఎరిగితిని, నీవు గర్భంలో నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నేను నియమించి తిని. కీర్తనలు 34వ అధ్యాయము 17-18 వచనాలు. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిట్లో నుండి వారిని విడిపించును. విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసనుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును. యెషయా 54వ అధ్యాయము 10వ వచనము. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లును, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. రోమా 13వ అధ్యాయము 13వ వచనము. అల్లడితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయో, కామ విలాసమైనను పోకిరి శ్రేష్ఠులైనను లేకయో, కలహమైనను మత్సరమైనను లేకయో, పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందాము. ఫిలిప్పీ 4వ అధ్యాయము 8వ వచనము. మెట్టకు సహోదరులారా, ఏ యోగ్యతైనను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి.
ఎఫెసీ 5వ అధ్యాయము 4వ వచనము. కృతజ్ఞతా వచనమే మీరు చచ్చరింపవలెను గాని మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరాసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. సామెతలు 1వ అధ్యాయము 33వ వచనము. నా ఉపదేశమును అంగీకరించేవాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చినన్నా భయము లేక నెమ్మదిగా నుండును. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనము. తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు, ఏ నరహంతకుని అందునో నిత్యజీవం ఉండదని మీరు ఎరుగుదురు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనము. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనము. ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి, ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. కీర్తనలు 121వ అధ్యాయము 1-2 వచనాలు. కొండల తట్టును నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయం కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు. రోమా 8వ అధ్యాయము 13వ వచనము. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారే ఎందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. దానియేలు 2వ అధ్యాయము 21వ వచనము. ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి రాజులను త్రోసివేయచ్చు నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకము జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించుచున్నవాడై ఉన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్తమైన ప్రేమ గలవారై ఉండుడి. యెషయా 26వ అధ్యాయము 3వ వచనము. ఎవని మనసు నీ మీద అనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. 1వ అధ్యాయము 1-2 వచనాలు. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, భూమి నిరాకారంగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. మత్తయి సువార్త 7వ అధ్యాయం 13-14 వచనములు. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పో ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునే ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పో ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునే ఉన్నది, దాని కనుగొని వారు కొందరే. యోబు గ్రంథము 28వ అధ్యాయము 28వ వచనము. మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వం విడిచుటే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనము. ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి, ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు నిలిచుచున్నది. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 13-14 వచనములు. మీరు నన్ను వెదికినడలా పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునడలా మీరు నన్ను కనుగొందురు, నన్ను నేను మీకు కనపరుచుకొందును, ఇదే యెహోవా వాక్కు. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనము. మనము సత్యవంతుడైన వారిని ఎరగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించున్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని ఎందున్నాము, ఆయన నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. కీర్తనలు 5వ అధ్యాయము 4-5 వచనములు. నీవు దుష్టత్వము చూచి ఆనందించు దేవుడవు కాదు, చెడుతనమునకు నీ వద్ద చోటు లేదు, డాంబికులు నీ సన్నిధిని నిలువలేరు, పాపం చేయు వారందరూ నీకు అసహ్యులు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనము. సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయమరొకడి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనము. ఎవడైనా తనకు హాని చేసినని ఒకడు అనుకునేడలా ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి, ప్రభువు మీరు క్షమించిన లాగున మీరును క్షమించుడి. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనము. మనము పగటి వారమే ఉన్నాము గనక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షను శిరస్త్రావమును ధరించుకొందుము. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం 4-5 వచనములు. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నేను ఎరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. యెషయా గ్రంథము 54వ అధ్యాయం 10వ వచనము. పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నేను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. కీర్తనలు
34వ అధ్యాయము 17-18 వచనములు. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసనుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 13వ వచనము. అల్లరితో కూడిన ఆటపాటలైనను, మత్తైనను లేకయో, కామ విలాసైనను, పోకిరి చేష్టలైనను లేకయో, కలహమైనను, మత్సరమైనను లేకయో, పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకొనుము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యతైనను మెప్పెనను ఉండినేడలా, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి. రోమీలకు వ్రాసిన పత్రిక 8వ అధ్యాయము 13వ వచనము. మీరు శరీరానుసారంగా ప్రవర్తించినలా చావవలసిన వారే ఉందురు కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపినలా జీవించెదరు. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 33వ వచనము. నా ఉపదేశం అంగీకరించు వారు సురక్షితంగా నివసించును, వాడు కీడు వచ్చుచున్న భయం లేక నెమ్మదిగా నుండును. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనము. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు, ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనము. దేవుడు తగిన కాలమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనము. ఈ లోకమును, లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి, ఎవడైనాను లోకమును ప్రేమించినలా తండ్రి ప్రేమ వానిలో నుండదు. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనము. కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలెను కానీ మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులనైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము. ప్రేమ అనేక పాపములను కప్పును గనక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై యుండుడి. కీర్తనలు 121వ అధ్యాయము 1-2 వచనములు. కొండల తట్టున కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయం కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 21వ వచనము. ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి రాజులను త్రోసివేయచ్చు నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును, జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించు వాడై ఉన్నాడు. ఆది కాండము 1వ అధ్యాయము 1-2 వచనములు. ఆది అందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనము. ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో వానిని నీవు పూర్ణశాంతి గల వానిగా కాపాడుదు, ఏలైనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు.